కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎదురు చూస్తోంది. అయితే డెమోక్రటిక్గా వెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్న కారణంగా ప్రస్తుతానికైతే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండబోవమనే ఒక ఉపశమనమైన వాక్యం ఒకటి బయటికి వినిపిస్తుంది గవర్నమెంట్ నుంచి. సరే, మొత్తానికి ఈ అల్లరి మూకల్ని కాలకేయ సైన్యాన్ని వెంటేసుకుని తిరగాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వచ్చింది, అసలు సత్తెనపల్లిలో ఆయన ఏం చేయబోతున్నారు, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. సత్తెనపల్లి రణరంగం కాబోతోంది. 100 మందితోటే వెళ్ళాలి. 4 వెహికల్స్ 5 వెహికల్స్ ఇస్తారు. వాళ్ళు చెప్పిన రూట్లోనే వెళ్ళాలి. జస్ట్ 10 అడుగుల వెడల్పున్న ఆ గ్రామంలో 30,000 మందితోటి మీరు వెళ్తారనే సమాచారం మాకుంది, అంటే పోలీసులకు ఉందని పల్నాడు ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించిన వర్తమానంలో చెప్పారు. ఇప్పుడు ఈయనైనా కూడా అండి అంత పంతము పట్టింపు ఏంటంటే ఆ 30,000 మందిని 50,000 మందిని అందులో మళ్ళీ 15,000 మందిని ప్రత్యేకంగా ఒక ట్రూప్ లాగా తీసుకెళ్లాల్సిన నెక్స్ట్ ఈయనకు కూడా ఏమొచ్చింది? ప్రశాంతంగా ఉండనియచ్చు కదా రాష్ట్రాన్ని. సరే, నేను ఒక విషయం చెప్పగలను. అంటే ఇంటర్ప్రిటేషన్స్తో ప్రొవకేషన్తో ఒక స్టేట్మెంట్ బయాస్డ్గా ఇచ్చేసి యాజ్ ఇఫ్ అన్నట్టుగా దాన్ని చర్చనీయాంశం చేస్తే అది చాలా తప్పదు. ఎందుకంటే అతను గతంలో గుంటూరు మిర్చియాడి పర్యటన కానీ, లేదంటే దానికన్నా ముందు మీరు చెప్పిన పొదిలి, తిరుపతి, వినుకొండ, రాప్తాడు, ఇవన్నీ మీరు ఆద్యంతం గమనిస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలిచ్చారా లేకపోతే ఎక్కడికైనా తరలింపుకు తీసుకుని వెళ్ళాడు ఆయన? తరలిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఎలా? ఇదేమన్నా పొలిటికల్ మీటింగ్సా, పొలిటికల్ ర్యాలీలా? ఇప్పుడు ఒక దగ్గరికి సత్తెనపల్లి నుంచి వెళ్ళి బయటికి రావాలి కదా, వస్తున్నప్పుడు వెనకాల తండోపతండాలుగా జనాలు వస్తే ఎవరేం చేయగలుగుతారు దాన్ని? దాన్ని నియంత్రించవలసిన బాధ్యత ఎవరిది? పోలీసులదే కదా. రోపాటిల్ని పెట్టి ఎక్కడికక్కడ నిలువరిస్తే తోపడక్కుంటారు, లేదంటే మా అయితే ఒక సర్టన్ స్టేజ్ దాకా ఉండి వెళ్ళిపోతారు. మీ దగ్గర బాధ్యత రాహిత్యంగా నిన్నటిదాకా ఉన్న కారణంగా పొదిలి దాకా అదే జరిగింది. ఇప్పుడు తిరుపతిలో లారీలు అడ్డు పెట్టారు, వెళ్తుంటే ఏమైంది? దిగి పాదయాత్రకు వెళ్ళాడు. వెనకాల మరి సమూహంగా జనాలు వెళ్ళకపోతే ఎలా అవుతుంది? రాపుతాడు. మీరేమో హైవేల్లో దిగ్బంధాలు చేసుకుంటూ కూర్చుంటే మరి పొలాల గట్ల నుంచి అడ్డగా పరిగెట్టుకొస్తే అదేం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఓకే, అలా హైవేలో దిగ్బంధం చేశారని వచ్చి హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దొచ్చా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినా లేకపోతే ఆయన తెప్పించుకున్న 15,000 మంది? సరే, తెప్పించుకున్నారు అన్నది ఖచ్చితంగా నేనైతే యాక్సెప్ట్ చేయను. అది ఇప్పుడు ఇవాళ నేను ఒక విషయం చెప్తా సార్. సత్తెనపల్లిలో మీరు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, 100 మంది వెళ్ళాలి, అంతా బాగానే ఉంది. నియంత్రిస్తే నియంత్రించబడే వాళ్ళ అన్నది ఒక ప్రశ్న కింద చూసుకోగలిగితే సార్, నాటి ప్రజాప్రస్థానం అని పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? వెళ్ళాడా లేదా? ఆయన అవసే కదా జగన్మోహన్ రెడ్డి. అది ఓదార్పు యాత్ర నేను చేస్తున్నాడు, చేయొద్దు అంది ఆవిడ. ఆపగలిగింది ఆవిడ? అట్లాగే కొన్ని ఏదైతే ఉంటాయో ఈ యాత్రలు వీటికి సంబంధించినవన్నీ ఒక డెసిషన్ ఇవాళకి లేడీకి లేచిందే అన్న ప్రయాణం అయినది కాదు. దిస్ ఆర్ ఆల్ డిజైన్డ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఆయన పేరేంటండి, నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకి దాని పూర్వపరాలు ఏదో బెట్టింగ్లో డబ్బులు పోయి ఇవన్నీ చెప్పడం కన్నా అసలు వాస్తవం ఏమైందో ఒకసారి గ్రహించగలిగితే ఎలక్షన్ పర్యవసానాల్లో ఇంటి ముందు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ఆత్మాభిమానాలు ఎలా కుదించబడ్డాయో, తదనంతర పరిణామంలో ఆయన ఆత్మహత్యకి ఎలా లీడ్ అయిందో, పోలీసులు కనీసం కేసు కూడా తీసుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతను రక్షించేవాడు ఎవడన్న దగ్గర అతను ఆత్మార్పణ చేసుకున్నాడు. సో దానికి మీరు ఏమైనా యాడ్జెక్టివ్స్ ఫ్లేవర్స్ యాడ్ చేయండి. బెట్టింగ్ ఒక మాట అడుగుతాను, వాళ్ళు అడిగారని కాదు కానీ ఇప్పుడు ఇవాళ రిజల్ట్ వచ్చింది, రేపే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన, చేసుకోవాలనుకున్నాడు అని వాళ్ళు అడుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు కదా సార్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కొంతమంది ఆత్మార్పణలు చేసుకున్నారు. అవి ఎలా వాటిని మీరు ఎవడు పడతాడు ఎలా పడతాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి మీద ఒక ఆరాధనా భావం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కృతజ్ఞతా భావం ఉంటుంది. బెట్టింగ్లు నిజమా కాదా చెప్పండి సార్? బెట్టింగ్లు నిజమా అది కదా పోలీసులు తేల్చగలగాలి కదా. బెట్టింగ్లు చేసాడని పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేసి బెట్టింగ్ యాప్ల్లో దొరికాడు లేకపోతే బెట్టింగ్లో ఇది చేసాడని చెప్తే అప్పుడు చెప్పొచ్చు. ఆర్థికంగా ఎలా ఎదిగిపోయాడు ఇట్లన్నిటి మీద విశ్లేషణాత్మకంగా ఆయన బెట్టింగ్ కాయొచ్చు, కాయకపోవచ్చు, అది దట్ ఈస్ నాట్ బిజినెస్ కదా. ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం అన్నది బెట్టింగ్ల వల్ల చేసుకున్నాడు అయితే ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏంటి ప్రశ్న. ఇప్పుడు ఆయన ఇంటి ముందు మలమూత్ర విసర్జనలు జరిగే లేదో ఒకసారి కనుక్కోండి. అది కనుక్కొని ఒకసారి చెప్పమానండి, నేను అభ్యంతరం చెప్పట్లేదు. నిజంగా ఆయన బెట్టింగ్తోనే చనిపోతే ఓకే, ఎస్టాబ్లిష్ చేయండి. బట్ ఆయన స్టేషన్లో ఉన్నప్పుడు ఇంటి ముందు మూత్ర విసర్జనలు జరిగాయి లేదా ఒకసారి చూసుకోమనండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ముందు. సో దాని తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి? అనుభవాలు ఎవరికే అందరికీ ఉండవా? గుంటూరులో తీసుకెళ్ళి వాళ్ళ బ్రదర్ ఇంట్లో కొన్నాళ్ళు పెడితే ఇవన్నీ జరిగాయి సార్. జరిగిన వాటిని మనం రబ్బర్ పెట్టి చిన్నపిల్లల హోంవర్క్లా చెరపలేము కదా. ఇవి ఒకసారి గమనించండి. గమనించిన తదనంతర పరిణామాల్లో
ఇవాళ మీరు సత్యనపల్లిలో నియంత్రించవచ్చు 100 మందితోనే వెళ్ళాలి లేకపోతే అసలు వెళ్ళొద్దు ఇవన్నీ దగ్గర చూద్దాం ఏమవుతుంది మహా అయితే ఆయన చెప్పిన 100 మందితోనే వెళ్ళొచ్చు లేకపోతే కాన్వాయ్గా వెళ్ళొచ్చు కాన్వాయ్గా వెళ్ళకపోవచ్చు పర్పస్ ఏంటో పర్పస్ చూసుకుని రావచ్చు. నేను వాళ్ళు కూడా 30,000 మందికి మీల్స్ అవి అరేంజ్ చేసి కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అండ్ మా పర్పస్ ఏంటో కూడా అక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు ఏమని విగ్రహావిష్కరణకు వస్తాడు ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. ఆయన ఏం సభలో సమావేశాలు ర్యాలీలు పెట్టుకోవట్లని రావట్లే కదా అన్నది డైరెక్ట్ దిస్ థింగ్. పెట్టుకోవడానికి రాట్లా మీరు వెళ్ళటమే ర్యాలీకి వెళ్తారు కదా అది కదా వాళ్ళ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఉంటారు ఇక్కడ గతంలో మర్చిపోయినట్టుకున్నారు మీరు. ఆయన ఏ సభలో సమావేశాలు కన్నా ఆయన వెనకాతల స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనాలతో ఆయన కాన్వాయ్కి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెనకాతల స్వచ్ఛందంగా ఎవరైనా వస్తే రావద్దు మా ఇంటికి రావద్దు అని ఎవరైనా చెప్తారు ఎవరైనా చెప్పగలరా? పిలుపు సంబంధించిన విషయంలో ఆయన వెనకాతలు వస్తుంది దగ్గర ఎలిగేషన్ ఏంటి వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు సార్. ఏ పార్టీకి వెనకాతలు ఆ కార్యకర్తలు ఎవరైతే వస్తారో వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాదో వాళ్ళ ఆత్మకి తెలుస్తుంది సార్. అండ్ ప్రజలు కూడా ఆద్యంతం గమనిస్తారు. ఒక మనిషి ఒక రాపుతాడు ఇవన్నీ కార్యక్రమాలు ప్రతి దగ్గర పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకుని కాలక్షేపం చేసుకోవడానికి ఆయన ఏమి మామూలు నాయకుడు కాదు కదా, ప్రజానాయకుడు. ప్రజల నుంచి ఆవిష్కరించబడిన ప్రజానాయకుడు ప్రజా సమస్యల మీద ప్రజలకు జరిగిన కష్టాలని ఆయన వంతు సాయంగా పరిగెట్టుకుని వెళ్తున్నాడు. తెనాల్లో జరిగిన ఘటనకు చూస్తే గోండాలు రౌడీల దగ్గరికి వెళ్తాడా అని మాట్లాడుతున్నారు. ఏముంది ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సామాజిక వర్గం ప్రజలు అణగారిన దగ్గర మరి జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి ఏం చెప్తుంది, మానవ హక్కుల సంఘం వచ్చి ఏం చెప్పింది? అది చెప్పింది ఏమైనా రైట్ మీరు చేసిన పని అని వేరే తెలకాలు దిద్దేలేరా? మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కదా సార్. దెర్ ఇస్ అ డెకరం ఫర్ ఇట్. ఆ డెకరాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఏమైనా సర్టన్ వ్యవస్థల మీద. రౌడీముఖుల కారణంగా మనోభావాలు దెబ్బతిన్న మరి కానిస్టేబుల్ భార్య మరి ఆమెని పరామర్శించలేదు ఎందుకు? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అది అవసరం వచ్చినప్పుడు వెళ్తారు సార్. అది ఎవరు చేయాలి ఫస్ట్? ఇప్పుడు కానిస్టేబుల్ అయితే నేను భాస్కర్ రెడ్డి గారు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ అతను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అతనికి తీవ్రంగా మానసిక సంఘర్షణ అనుభవించి డీజీపీ గారికి ఉత్తరం రాశాడు. ఆయన అదంతా ఫేక్ అంటున్నారు కదా వాళ్ళు. డీజీపీ గారికి ఉత్తరం రాయడం కూడా ఫేకేనా? లేదా హాస్పిటల్లో ఆయన ఉన్న ఫోటోలు చూపించమంటారా? హాస్పిటల్లో అడ్మిట్ అవడం ఇదంతా ఫేక్ అని అంటున్నారు. సరే సార్ మీకు చేస్తే మంచి, మీరు చేయకపోతే కాదు. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రొవకేషన్ ఒక నిరేషన్తో ముందుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి, ఏం కాదు. ఎన్నాళ్ళు వెళ్తారు చూద్దాం. ఇవాళ వ్యవస్థని కబంధహస్తాల్లోకి తీసుకుని మనం వ్యవస్థని ఈ విధంగా నడిపిద్దాం అనుకున్న దగ్గర శాశ్వత ప్రయోజనాలు ఉంటాయా, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయా, లేకపోతే టెంపరీ సొల్యూషన్స్ వచ్చి ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు సత్తెనపల్లి పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కన్వే చేయాలనుకుంటున్న మెసేజ్ ఏంటి చెప్పండి? ఇందులో కన్వే చేయడానికి లేదు. విగ్రహావిష్కరణకి వెళ్తున్నాడు, విగ్రహావిష్కరణ చేసి వస్తున్నాడు. ఆయన సభ పెడితే ఏం స్పీచ్ ఇస్తాడని ఎదురు చూడాలి. ఇవాళ రేపట్లో ఏదో ప్రెస్ మీట్ ఉంటుంది, అప్పుడు చెప్తారు ప్రవచనాలు ఏముంటాయి అవి. మొత్తం 4 ఇన్సిడెంట్స్ అండి. ఇప్పుడైతే 3 చోట్ల ప్రభుత్వం గమనించింది కాబట్టి సీరియస్గా గమనించి డీజీపీ గారు నివేదిక ఇచ్చారు కాబట్టి 15,000 మంది అల్లరి మూకలు అన్ని చోట్ల తిరుగుతున్నారు. 15,000 మంది అల్లరి మూకలు ఏదైనా ఇదేమైనా దాన్ని ఏమంటారు ఒక బెటాలియన్ తయారు చేసే అంత సామర్థ్యం రాజకీయ పార్టీలకు ఉంటున్నాయి అంటే చెప్పమానండి, మాట్లాడదాం. ఇప్పుడు మిగిలిన ఏ పార్టీ అయినా అగ్రిగేట్ 50% అయినా తయారు చేసుకున్నాయా ఇలాంటి బెటాలియన్ని? ఏం మాడుతున్నారు? ఒక డెలిబరేషన్ ఇచ్చేస్తే దానికి జీవితాంతం సెల్ఫ్ మాడ్యూల్లో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటారు అనుకుంటున్నారా? రైట్. మరి ఏంటి ప్రజాస్వామ్యంలో ఒక నిరసన తెలియజేయడానికో లేదా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ప్రభుత్వాన్ని కవ్వించడానికైనా లేకపోతే నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికా? బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని లేకపోతే జనాల డబ్బులు పోగొట్టిన ఒక వ్యక్తి విగ్రహావిష్కరణ కోసం లేకపోతే రౌడీ షీట్ల పరామర్శ కోసం ఇదే ఆయన చెప్పాలనుకుంటున్నది. సరే సార్, విగ్రహావిష్కరణ మీరు ఇది అండర్లైన్ చేయండి. విగ్రహావిష్కరణ, విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఉత్తర పెట్టగలుగుతారు ఎవరన్నా? అవుట్ ఆఫ్ ద జూ బాక్స్ పెట్టేసి విగ్రహం పెట్టి వాళ్ళ ప్రయాణం ఫిక్స్ అయింది అని చెప్పగలరు ఎవరన్నా? చెప్పండి సార్ మీరే. అట్లీస్ట్ అది గ్రామ పంచాయతీ అయితే పంచాయతీలో అప్రూవల్ తీసుకోవాలి కదా, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలో అప్రూవల్ తీసుకోవాలి కదా. ఏమంటారు? ఇది నాకు తెలిసి సత్యనపల్లి మున్సిపాలిటీ టెరిటరీ కదా, మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ లేకుండా చేశారని చెప్పమన్నట్టు చూద్దాం. ఇప్పుడు నేనే డాకు మంగళ సింగ్నో లేకపోతే ఎవరినో తీసుకొచ్చి ఒక విగ్రహం పెడతాను, ఎవరిని అసాంఘిక కార్యకలాపాలు చేసిన వాడిని, నాకు పర్మిషన్ ఎలా ఇస్తారండి? ఇస్తారా? మీ ప్రాస్పెక్టివ్లో అయితే గవర్నమెంట్ ప్రాస్పెక్టివ్లో విల్ దే అలౌ? సరే కానప్పుడు ఒక నెగిటివ్ డైరెక్షన్స్ ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేదాకా ప్రభుత్వం పర్మిషన్స్ లేకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ చేశారని చెప్పమనండి, అప్పుడు మాట్లాడదాం. ఆయన బెట్టింగ్లు ఆడాడు. ఇప్పుడేంటి ఈరోజు ఈ కార్యక్రమానికి 100 మందే ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. లేదు దానికి లోబడి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా, లేదంటే లేదు మీరెవరు చెప్పడానికి, నా వెనకాల ఎవరైనా ఎంతమంది అయినా వస్తారు, యూ షుడ్ అలో అనే ధిక్కార స్వరంతో వెళ్తారు? సోనియా గాంధీ చెప్తేనే
ఆయన వినలేదు సార్. సోనియా గాంధీకి నమ్మిన బంటు అహ్మద్ పటేల్ దూత రూపంలో వచ్చి సందేశం ఇస్తేనే కూడా పక్కెళ్ళి ఆడుకొని చెప్పాడు ఆయన. సో అలాంటిది వీళ్ళకి ఎవరికి భయం పడే నేచర్ అతనిది కాదు. ఆయన వెనకాతల పలానోడు రండి ఎల్లయ్యరా పొల్లయ్యరా అని మాట పిలుచుకునే నేపథ్యం ఆయన దగ్గర లేదు. ఆయన ఒక ప్రజానాయకుడు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తే అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా నిలువరిస్తాయి అనేది ప్రశ్న. నిలువరించగలిగాయి అనుకోండి, వెరీ గుడ్. ఇప్పుడు రాప్తాల్లో నిలువరించడానికి విశ్వ ప్రయత్నం చేశారు 900 మంది. అండి అక్కడ ఘర్షణ జరిగింది, పొదిల్లో ఘర్షణ జరిగింది, మిర్చియాడ్లో ఘర్షణ జరిగింది. ఇన్ని అనుభవాల తర్వాత ప్రభుత్వం జాగ్రత్త పట్ల మిర్చి యార్డ్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా చెప్పనండి? ఇన్ని అనుభవాల తర్వాత మిర్చి యార్డ్లో పోలీస్ ప్రొటెక్షన్ ఉందా? కదా అంటున్నా. మిర్చి యార్డ్లో పోలీస్ ప్రొటెక్షన్ లేని దగ్గర అసాంఘిక శక్తులు ఎంటర్ అయ్యాయని లేకపోతే అక్కడ ఒక పరపచ్చలు వచ్చాయని ఏమైంది? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే కదా వలయాల కింద ఏర్పడి ఆయన వెనక్కి తీసుకొచ్చారు. అక్కడ పోలీస్ వ్యవస్థ లేని దగ్గర ఏం జరిగింది అక్కడ ఫ్రిక్షన్ చెప్పండి. మరి రాప్తాడులో ఉంది కదా. రాప్తాడు సార్ ఒకటి చెప్తున్నాను, హెలీప్యాడ్ దగ్గర మీరు లెక్క మీరే చెప్తారు. దగ్గర 1100 మందిని డిప్లాయ్ చేస్తే 900 మందిని హైవేల్లోనే ఉంటే మిగిలిన 200 మందితో ఎక్కడ ఎవరి ముక్కులో పెట్టాం కదా హెలీప్యాడ్ చుట్టూ ఎక్కడైనా సరే. భారతదేశ చరిత్రలో హెలీప్యాడ్ దగ్గర ఈ విధమైన మాబ్ గ్యాదరింగ్ ఎక్కడైనా జరిగిందా? లేదు కాబట్టే లేదు కాబట్టి అంటే అండి. వెంకటరెడ్డి గారు మనకి టెలిఫోన్ లైన్లో కనెక్ట్ అయ్యారు. ఒకసారి అడుగుదాం సత్తెనపల్లి పరిస్థితి గురించి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. ఈరోజు సత్తెనపల్లిలో లైవ్లో ఉన్నాం, కేఎస్ ప్రసాద్ గారు లైవ్ షోలో ఉన్నాం. సత్తెనపల్లిలో ఘర్షణ